ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. తీసుకున్నారు కదా? ఓకే. సో వెండర్ డౌన్ పేమెంట్. సో ఈరోజు మనం ఏ కాన్ఫిగరేషన్ చేస్తున్నామంటే వెండర్ డౌన్ పేమెంట్స్ చేస్తున్నామండి. వెండర్ డౌన్ పేమెంట్స్. అలాగే కొంతమంది పేమెంట్ చేయని వాళ్ళని రిమూవ్ చేశాను. సో మీరు ఏమైనా కాంటాక్ట్ చేస్తే వీడియోస్ అవి ఇవ్వకండి వాళ్ళకి. ఓకే, పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియోస్ ఇవ్వకండి మీరు. సో ఈరోజు మనం ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము? వెండర్ డౌన్ పేమెంట్స్. సో వెండర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? వెండర్ డౌన్ పేమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ వెండర్ డౌన్ పేమెంట్స్ ఈజ్ డేట్ అవసరం లేదండి. ఓకే, మీనింగ్ ఆఫ్ వెండర్ డౌన్ పేమెంట్ అంటే ఏంటి? వెండర్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ vendor down payments is nothing but vendor down payment is nothing but vendor down payments is nothing but advanced down payments. Vendor down payments is nothing but advanced down payments to vendors. So వెండర్ డౌన్ పేమెంట్స్. యాక్చువల్గా వెండర్స్ కొంతమందికి కొంత డౌన్ పేమెంట్ చేస్తామండి. కొంతమంది పెద్ద పెద్ద వెండర్స్ ఉంటారు. వీళ్ళకేంటి, మనకి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. మీకు తెలుసు ఆల్రెడీ. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. సో కొంతమంది వెండర్స్ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే కొంత డౌన్ పేమెంట్ అనేది ముందుగానే చేయాల్సి ఉంటుంది. సో వీటి కోసం ఒక స్పెషల్గా ఒక ఇన్వాయిస్ అనేది జనరేట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? వెండర్ డౌన్ పేమెంట్స్. వెండర్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్స్. అంటే ముందుగానే కొంత పేమెంట్ చేస్తాం. వెండర్కి 1 lakh ఇవ్వాలి, మనం ఒక 10,000 అడ్వాన్స్ పేమెంట్ చేస్తాం అనమాట. వెండర్కి 1 lakh ఇవ్వాలి. ఎగ్జాంపుల్, రా మెటీరియల్ వాల్యూ 1 lakh అనుకుందాం. వాడు ఏం చెప్తాడు? ఒక 1 lakh డౌన్ పేమెంట్ చేస్తే కానీ మెటీరియల్ ఇవ్వను అంటాడు. సో అటువంటి సిచ్యువేషన్లో వెండర్స్కి మనం అడ్వాన్స్ ఇస్తామన్నమాట. వెండర్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్స్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. సో డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. సో డౌన్ పేమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఇన్వాయిస్ పైన కనిపిస్తుంది ఒక స్పెషల్ జిఎల్ ఇండికేటర్ కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారండి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అన్నమాట డౌన్ పేమెంట్స్ అంటే. సో ఇన్వాయిస్ పైన ఒక స్పెషల్ జిఎల్ ఇండికేటర్ క్రియేట్ చేయాలి. అది ఎలాగనే చూద్దాం. కస్టమర్స్కైనా అంతే. ఎగ్జాంపుల్, కస్టమర్స్ కూడా మనకు పేమెంట్ చేశారనుకోండి. ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా బైక్ బుక్ చేసుకోవాలి. ఏం చేస్తారు? షోరూమ్కి వెళ్తే కొంత అడ్వాన్స్ పే చేయమంటారు. షోరూంలో మీరు బైక్ పర్చేజ్ చేయాలి. ఏం చేస్తారు? ఒక 5,000 అడ్వాన్స్ పే చేయండి, మీరు బుక్ చేసుకోండి, బుకింగ్ పేమెంట్ చేయండి, నేను మీకు డెలివరీ తర్వాత ఇస్తానని చెప్తాడు. అంతే కదా? అంతేనా కదా? అంతేనా? సో దాన్ని కూడా డౌన్ పేమెంట్స్ అంటారు. కస్టమర్ డౌన్ పేమెంట్స్. ఇది వెండర్ డౌన్ పేమెంట్స్. కంపెనీ వెండర్కి పే చేస్తుంది, కస్టమర్ కంపెనీకి పే చేస్తాడు. వెండర్స్కి కంపెనీ పే చేస్తుంది, రా మెటీరియల్ సప్లై చేసేవాడు కాబట్టి. కానీ కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? కస్టమర్ కంపెనీకి పే చేస్తాడు. అది కస్టమర్ డౌన్ పేమెంట్. ఏదైనా సరే కస్టమర్ డౌన్ పేమెంట్ అవ్వచ్చు, వెండర్ డౌన్ పేమెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇన్వాయిస్ పైన స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ని మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. సో నేను స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎంట్రీ పోస్ట్ చేయాలో నేను చెప్తాను. మీరు దాన్ని బేస్గా చేసుకుని మీరు ఓన్గా క్లియరింగ్ చేయాలి. క్లియరింగ్ నేను చాలా చెప్పాను. సో క్లియరింగ్ ఎలా చేయాలో ఒక వీడియో ఇస్తాను నేను. మన దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఒక ఇండివిజువల్గా పనిచేస్తున్నారు, ఆయన ఒక క్లాస్ చెప్పారు, ఆ వీడియో మీకు ఇస్తాను. అది చూసి మీరు ఓన్గా క్లియరింగ్ అనేది చేయాలి మీరు. సో వెండర్ డౌన్ పేమెంట్స్ అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ పైన అది కూడా యాడ్ చేసుకోండి. రెండు కలిపి చెప్పేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా సో వెండర్ డౌన్ పేమెంట్స్
అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్. హలో, ఐఎమ్ సారీ. సో వెండార్ డౌన్ పేమెంట్ అంటే ఏంటి? కంపెనీ వెండార్ పే చేస్తుంది. వెండార్ అంటే రా మెటీరియల్ సప్లయర్స్, ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్, వాళ్ళకి పే చేస్తుంది. కస్టమర్ డౌన్ పేమెంట్ అంటే కస్టమర్ అనేవాడు కంపెనీకి పే చేస్తాడు. సో ఇన్వాయిస్ పైన స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ఉంటాయి. సో ఈ ఇండికేటర్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మనం 1 by 1 కాన్ఫిగరేషన్ చేద్దాము. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వెండార్ డౌన్ పేమెంట్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేద్దాము. ఫస్ట్ ఉండి క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి. క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ మీకు చెప్పాను కదా, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ కస్టమర్, FS00. తర్వాత క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ వెండర్స్, FS00. సేమ్ కాన్ఫిగరేషన్స్. సో సేమ్ కాపీ పేస్ట్ చేసేయండి, కస్టమర్ కింద వెండర్ ఇచ్చేయండి. సో రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. కస్టమర్స్ కి యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా మనం రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. కస్టమర్ అంటే దేని కిందకు వస్తుంది? కరెంట్ లయబిలిటీస్, FS00కి వెళ్ళండి. FS00కి వెళ్తున్నాం. మనం SAP లాగిన్ చేస్తున్నాము. FS00. కంపెనీ కూడా ఒకటే కదా మీది? ఓకే. సో కరెంట్ లయబిలిటీస్కి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ నంబర్ తీసుకోండి. లాస్ట్ నంబర్ తర్వాత నెంబర్ తీసుకుంటాం మనం. అవి ఎందుకు ఓపెన్ చేస్తున్నారు మీరు? నెంబర్ ఇవ్వాలి అక్కడ. డౌన్ కొంచెం డౌన్కి మూవ్ చేయండి ఆ విండో. ఏ నెంబర్ ఇస్తాం మనం? లాస్ట్ నెంబర్ ఏముంది అక్కడ చూడండి, 100 502 ఉంది. సో 100 503 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. కరెంట్ లయబిలిటీస్ డ్రాప్ డౌన్ చేసి కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి. GL గ్రూప్ కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. అప్పులే కదా, ఆస్తులు అప్పులు బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి కాబట్టి కరెంట్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం. కస్టమర్ అడ్వాన్సెస్, అడ్వాన్స్ టు కస్టమర్స్, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కస్టమర్ అని ఇవ్వండి. లాంగ్ టెక్స్ట్. సో కస్టమర్ దగ్గర నుంచి అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటాం కదా, అడ్వాన్స్డ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కస్టమర్స్. అడ్వాన్స్డ్ రిసీవ్ ఫ్రమ్ ది కస్టమర్స్. కంట్రోల్ డేటా. సో ఇక్కడ మనం రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. వెండర్ అయితే వెండర్, కస్టమర్ అయితే కస్టమర్. ఇది వెండర్ డ్రాప్ డౌన్ చేయండి. ఇది కస్టమర్ది కదా, రికన్సిలేషన్ డ్రాప్ డౌన్ చేయండి. కస్టమర్ తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001 ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. యాక్చువల్గా మనకి డౌన్ పేమెంట్, కస్టమర్ మనకి డౌన్ పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి దానికి రిలేటెడ్ గా తీసుకోవాలి. 31 చూసారా, G031 అమౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ రిసీవ్డ్. ఏంటది? అమౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ రిసీవ్డ్. కస్టమర్ దగ్గర నుండి డౌన్ పేమెంట్ రిసీవ్ చేసుకుంటున్నాం మనం కాబట్టి అది తీసుకున్నాం. ఓకే, సేవ్. సేవ్.
సేవ్ చేసాం. సో మనం కస్టమర్ కి సంబంధించిన ఒక రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. దేనికి సంబంధించింది? డౌన్ పేమెంట్ కి సంబంధించింది. తర్వాత వెండార్ కూడా క్రియేట్ చేయాలి కదా. వెండార్ అంటే దేని కిందకు వస్తాడు? కరెంట్ అసెట్స్. వెండార్ కి మనం ముందుగానే పే చేస్తాం పేమెంట్, కాబట్టి కరెంట్ అసెట్స్ కింద తీసుకుందాం. వెళ్ళండి, క్లిక్ చేయండి. అక్కడ క్రియేట్ లో కరెంట్ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 100 505 కదా. 506 ఇవ్వండి. 200 506 నెంబర్ ఎంత ఉంది? 200 ఉంది. 200 104 200 105 106 ఇవ్వాలి. కంటిన్యూ. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ తీసుకుంటున్నాము. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. తర్వాత అడ్వాన్స్ టు వెండార్స్. వెండార్స్ కి అడ్వాన్స్ పే చేస్తాం కదా మనం. వెండార్స్ కి ఏం చేస్తున్నాం మనం? అడ్వాన్స్ పే చేస్తున్నాం. అడ్వాన్స్ టు వెండార్స్. అడ్వాన్స్ టు ఫర్ వెండార్స్. ఓకే ఫైన్. లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. అడ్వాన్స్ పెయిడ్ టు వెండార్ అకౌంట్. అడ్వాన్స్ పే చేస్తున్నాం. ఇంతకుముందు రిసీవ్ చేసుకున్నాం కస్టమర్ దగ్గర నుండి. వెండార్ కి మనం పే చేస్తాం కాబట్టి అడ్వాన్స్ పెయిడ్ టు వెండార్స్ అకౌంట్. కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి. సారీ, ఇక్కడ వెండార్ తీసుకోండి. సో కస్టమర్ కాబట్టి ఇంత ముందు కస్టమర్, ఇప్పుడు వెండార్ కాబట్టి వెండార్ తీసుకున్నాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. అడ్వాన్స్ పే చేసాం. ఇక్కడ డౌన్ పేమెంట్ మేడ్ అని ఉంటుంది, డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ మేడ్. మనం ఏం చేసాము? అమౌంట్ పే చేసాం. G026 ఏముంది చూడండి. G026 అమౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ మేడ్. మనం డౌన్ పేమెంట్ ఇస్తున్నాం ఇక్కడ, కాబట్టి అమౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ మేడ్ అని తీసుకుంటున్నాం. సేవ్. సేవ్ చేయండి. ఓకే. సో మనం 2 టైప్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. వెండార్ కి ఒకటి, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కి ఒకటి. వెండార్ కి డౌన్ పేమెంట్ చేసినట్లు క్రియేట్ చేస్తున్నాం. కస్టమర్ కి డౌన్ పేమెంట్ రిసీవ్ అవుతుంది కంపెనీకి. ఈ రెండు క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ యాడ్ చేసుకోండి. కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ OBXR. నెక్స్ట్ ఏముంది? కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్స్ OBXR. తర్వాత వెండార్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ OBYR. OBXR క్యాపిటల్ యూజ్ చేయండి. టీ కోడ్స్ అండి. సో కస్టమర్ డౌన్ పేమెంట్ మేడ్ టీ కోడ్ ఏంటి? OBXR. నెక్స్ట్ వెండార్ డౌన్ పేమెంట్ మేడ్ OBYR. చూడండి, చాలా ఈజీగా ఉంటాయి కాన్ఫిగరేషన్స్ ఇవి. OBYR. సో కస్టమర్ డౌన్ పేమెంట్ మేడ్ OBXR, వెండార్ డౌన్ పేమెంట్ మేడ్ OBYR. సో ఫస్ట్ కస్టమర్ కి చేద్దాం. OBXR కి వెళ్ళండి. OBXR. ఇక్కడ చూసారా డి ఉంది. డి అంటే మీనింగ్ ఏంటి? డ్రాప్ డౌన్ చేయండి. ఇంతకుముందు మీకు చెప్పాను నేను. డి అంటే ఏంటి? డౌన్ పేమెంట్. డి అంటే కస్టమర్. చూడండి, కస్టమర్ ఇంతకుముందు మనం క్రియేట్ చేసాం. ADKMS గుర్తుందా? అవన్నమాట. సో మీరు కస్టమర్ చేస్తున్నారు కాబట్టి టీ కోడ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా డి పిక్ అయింది. అకౌంట్ టైప్ డిలో ఉన్నాం. క్లోజ్ చేయండి. అకౌంట్ టైప్ డిలో ఉన్నాం మనం. తర్వాత SGLIND అన్నాడు. అంటే ఏంటి? స్పెషల్ GL ఇండికేటర్ అని అర్థం. SGLIND రైట్ సైడ్ చూపించండి. ఏముందో ఎక్కడుంది? SGLIND అంటే మీనింగ్ ఏంటి? స్పెషల్ GL ఇండికేటర్స్. ఇవన్నీ కూడా డౌన్ పేమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ స్పెషల్ GL ఇండికేటర్స్ అన్నమాట. మనకి ఇన్వాయిస్ పైన కనిపిస్తుంది. కస్టమర్ డౌన్ పేమెంట్ అయినా అంతే, ఇన్వాయిస్ పైన స్పెషల్ GL ఇండికేటర్ కనిపిస్తుంది అన్నమాట. సో ఈ స్పెషల్ GL ఇండికేటర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏది తీసుకుంటారు అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏముంది చూసారా?
ఎన్నోది చూడండి, ఏ థర్డ్ వన్. ఏ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది, కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ చేయాలి. డ్రాప్ డౌన్ చేసి మీరు డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేశారు, ఫస్ట్ లో చేశారు, అది ఓపెన్, అది ఇవ్వండి, కంటిన్యూ చేయండి. డొమెస్టిక్ కస్టమర్ ఇప్పుడు కాదు, ఇంతకుముందు చేస్తుంటారు, కస్టమర్ కి సంబంధించింది. డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ ఏది? ఇదేనా? 103 అదే ఇవ్వండి. ఇక్కడ ఓకే ఫైన్, కరెక్ట్ ఇచ్చారు. ఇక్కడ ఏం చేయాలంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు మీరు. స్పెషల్ జిఎల్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ కంటిన్యూ చేయండి. ఫస్ట్ జస్ట్ నో క్రియేట్ చేసాం కదా, అడ్వాన్స్డ్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ అది ఇవ్వండి, 503. సో ఇది ఇవ్వాలి, సేవ్ చేయండి. కంటిన్యూ. సో ఇలా చేయాలన్నమాట. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ రికన్సిలేషన్ అకౌంట్ పైన చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది. డి అంటే అకౌంట్ టైప్, డి అంటే కస్టమర్. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏం తీసుకున్నాం? ఇక్కడ ఏ తీసుకున్నాం. పైన చూపించండి, డిఏ ఎక్కడ ఉందో చూపించండి, ఇదిగో. ఓకే, మనం ఏం చేసాము? స్పెషల్ జిఎల్ ఇండికేటర్ క్రియేట్ చేసుకున్నాం. సో వెండార్ కస్టమర్ కి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏముంది? వెండార్ కదా, ఓబివైఆర్. ఓబివైఆర్. సో కే ఉంది. కే అంటే మీనింగ్ ఏంటి? వెండార్ అని అర్థం. కే అంటే మీనింగ్ ఏంటి? వెండార్. డ్రాప్ డౌన్ చేయండి అక్కడ, అదిగో. వెండార్ అంటే మీనింగ్ ఏంటి? కే. ఫస్ట్ లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ఏడికేఎంఎస్ అవన్నమాట. ఓకే, వెండార్ ఉంది, ఆటోమేటిక్ గా పిక్ అయింది, క్లోజ్ చేయండి. డౌన్ పేమెంట్ ఏ ఇండికేటర్ తీసుకుందాం? మనం ఏ తీసుకుందాం, ఫస్ట్ డే తీసేసుకుందాం ఏ. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఏ పైన. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది, కంటిన్యూ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఫస్ట్ లో క్రియేట్ చేస్తుంటారు మీరు, అది ఇవ్వండి. ఇప్పుడు చేసింది కాదు, ఇది కరెక్ట్. 100 500 ఇస్ ద డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ కూడా క్రియేట్ చేసాం, జస్ట్ నో అది ఇవ్వండి. FS00 చేసాం కదా, డౌన్ పేమెంట్ మేడ్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనమాట, డౌన్ పేమెంట్ మేడ్ టు వెండర్, అది కరెక్ట్ ఇవ్వండి. సో వెండర్ కి డౌన్ పేమెంట్ అనేది చేసాం అనమాట, అది తీసుకున్నాం, సేవ్ చేయండి. డెడ్ ఈజీ అండి, కాన్ఫిగరేషన్స్ చాలా ఈజీగా ఉంటుంది. కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. సో మనం ఏం చేసాము? వెండర్ కి చేసాము, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా చేసేసాం. నెక్స్ట్ వెళ్ళండి. ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెండర్ డౌన్ పేమెంట్ కదా మనం చేయాల్సింది, చేద్దాం. వెండర్ డౌన్ పేమెంట్ F-48. వెండర్ డౌన్ పేమెంట్ F-48. వెండర్ డౌన్ పేమెంట్ F-48. కస్టమర్ డౌన్ పేమెంట్ F-29. వెండర్ డౌన్ పేమెంట్ F-48, కస్టమర్ డౌన్ పేమెంట్ F-29 ఈ రెండు తీసుకుందాం. ఓకేనా? సో వెండర్ డౌన్ పేమెంట్ ఎలా ఎంట్రీ పోస్ట్ చేస్తాము? వెండర్ డౌన్ పేమెంట్ చేసినట్లు F-48 లో వెళ్ళి చేయాలన్నమాట. ఓకే, F-48 వెళ్ళండి. క్లియరింగ్ మీరు చేయాలండి, నేను చెప్పాను, మీకు వీడియో ఇస్తాను, వీడియో చూసి మీరు ఓన్ గా చేయాలి. ఇక్కడ నుండి ఒక 4-5 టాపిక్స్ చిన్న చిన్న మీకు వదిలేస్తాను, మీరు ఓన్ గా చేయాలి. F-48 ఎంటర్. ఓకే, కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, డేట్ ఇవ్వండి. అకౌంట్ టైప్ దగ్గరికి వెళ్ళండి, అకౌంట్ టైప్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఉంది, వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. హెడర్ టెక్స్ట్ దగ్గర డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఉంది, DOC హెడర్ టెక్స్ట్ ఉంది, చూసారా? కిందకి DOC హెడర్ టెక్స్ట్, వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. డ్రాప్ డౌన్ చేసి ఒక వెండర్ తీసుకోండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ఒక వెండర్ తీసుకోండి.
సో మీరు మీ వెండర్ ఏదైతే ఆ వెండర్ వెయిట్ వెండర్ బై కంపెనీ కూడా సెలెక్ట్ చేసుకున్నది కంపెనీ కోడ్ కంటిన్యూ చేయండి. మీ వెండర్స్ వస్తారు అప్పుడు. మీరు ఒకే వెండర్ క్రియేట్ చేశారు, వెండర్ ఇవ్వండి. ఓకే రైట్ వెయిట్ రైట్ సైడ్ చూస్తారా స్పెషల్ GLIND అని చూడండి. ఇక్కడ మనం స్పెషల్ GL ఇండికేటర్ని యాడ్ చేయాలి. ఏ అని టైప్ చేయండి. మనం ఏ కదా క్రియేట్ చేసాం, ఏ టైప్ చేయండి. చూడండి ఏ అంటే మీనింగ్ ఏంటి, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్. సో కేని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. చూసారా నెక్స్ట్ క్రిందకి రండి. బ్యాంక్ దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ ద్వారా కదా వెండర్ పేమెంట్ చేసేది, డౌన్ పేమెంట్ అనేది. బ్యాంక్ తీసుకోండి. బ్యాంక్ ఎనీ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ అమౌంట్ ఎంత పే చేస్తున్నారు, వెండర్కి అడ్వాన్స్ పేమెంట్ ఎంత చేస్తున్నారు. అక్కడ ఎందుకు వెళ్తారు మళ్ళీ, అయ్యో అక్కడికి ఎందుకు వెళ్తారు మీరు, అమౌంట్ దగ్గరికి వెళ్ళాలి. అమౌంట్ ఎంత పే చేయాలి, 10,000 ఎగ్జాంపుల్ 10,000 ఇవ్వండి. డేట్ ఇవ్వండి. కింద వ్యాలిడేట్ దగ్గర వ్యాలిడేట్ ఇవ్వాలి. టెక్స్ట్ దగ్గర టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ డౌన్ పేమెంట్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. టెక్స్ట్ వెండర్ డౌన్ పేమెంట్. ఓకే ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. కింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్ ఉంది, వెళ్ళండి. సిమ్యులేట్ చేయండి. యా చూసారా ఇక్కడ స్పెషల్ GL ఇండికేటర్ 29 దగ్గర చూసారా ఏ ఉంది, చూసారా. ఏ అంటే మీనింగ్ ఏంటి, ఏ అంటే మీనింగ్ ఏంటి, డౌన్ పేమెంట్స్. వెరీ గుడ్. డౌన్ పేమెంట్ చేశామని మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. 29 ఏ ఉంది అంటే మీనింగ్ ఏంటి, మీరు వెండర్కి డౌన్ పేమెంట్ చేశారు. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే ప్రతిసారి మీకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట, 10,000 పెండింగ్ ఉందని. మీరు ఓన్ గా క్లియర్ చేయాలి. ఎలా చేయాలో మీకు వీడియో ఇస్తున్నా, చూస్ చేయాలి. యాక్చువల్గా ఇంటర్వ్యూలో ఏం అడగదు ఇవి డౌన్ పేమెంట్స్ గురించి, జస్ట్ మీకు ఐడియా కోసం. టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే కనుక మీరు చేయాల్సి వస్తే చేయాల్సి ఉంటుంది అనమాట, అందువల్ల చెప్తున్నాను. సేవ్ చేయండి. 29A అనేది డౌన్ పేమెంట్ అనమాట. ఓకే ఈ ఇన్వాయిస్ చూడగానే మీకు ఏం అర్థమవుతుంది, ఓహో ఇది డౌన్ పేమెంట్, వెండర్ కి డౌన్ పేమెంట్ చేసాము 10,000 అనేది. ఓకే వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1M వెళ్ళండి. క్యాపిటల్ యూజ్ చేయాలి. FBL1M. ఓకే కింద చూసారా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. వెండర్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఏమీ కనిపించట్లేదు. ఎందువల్ల అంటే మనం స్పెషల్ GL ట్రాన్సాక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కింద లాస్ట్ లో చూడండి, టైప్ దగ్గరికి వెళ్ళండి. లాస్ట్ లో స్పెషల్ GL ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా ఇక్కడ ఏ స్పెషల్ GL ఏ ఎక్కడ ఉందో చూడండి, అదిగో ఏ ఎక్కడ ఉందో చూడండి. ఆ స్టేటస్ తర్వాత చూసారు ఏ కనిపిస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, డౌన్ అడ్వాన్స్ పేమెంట్ అనమాట. మీరు వెండర్ కి 10,000 పే చేశారు. ఇది స్పెషల్ GL ట్రాన్సాక్షన్ అనమాట. సో మీరు క్లియర్ చేయాలి. మీరు ఓన్ గా చేస్తారా, వీడియో చూసి చెప్తాను, మీరు ఓన్ గా చేయాలి. మీకు ఓన్ టాస్క్ అది. చేస్తారా చేయరా? ట్రై కాదు, 100% చేయాలి. ఈజీగా చూసి చేయడమే కదా. వీడియో ఏముంది అది, వీడియో చూసి చేయటమే. నేను చెప్పలేదు, ఆయన వేరే ఆయన మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను, మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు, ఆయన చెప్తారు ఆ క్లాసు. అది చూసి చేయండి, అంతే, ఏముండదు. ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్ లో కూడా చేశారు. బట్ ఈ స్పెషల్ GL ఇండికేటర్స్ గురించి ఇంటర్వ్యూలో ఏమి అడగరండి మిమ్మల్ని. బట్ మీకు నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ అడిగితే అడగచ్చు, చెప్పలేము, అది అడగడానికి గ్యారంటీ ఏం లేదు. ఓకే వెండర్ ఇన్వాయిస్. సో ఇది మీరు క్లియర్ చేయాలి. స్టేటస్ రెడ్ లో ఉంది, గ్రీన్ లోకి మీరు చేంజ్ చేయాలి. ఓకే నెక్స్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ F-29 కదా, వెళ్ళండి.
F-29. సో కస్టమర్ డౌన్ పేమెంట్ కూడా చేస్తున్నాం ఒకటి. డేట్ ఇవ్వండి. కస్టమర్ డౌన్ పేమెంట్ డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోండి. కస్టమర్స్ ఒక 5-6 క్రియేట్ చేయండి. వెండర్స్ కూడా ఒక 5-6 క్రియేట్ చేయండి. నేను ఒకటి చెప్పాను, ఒకటి చేయటం కాదు మీరు. నెక్స్ట్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ నుంచే కదా వచ్చి డ్రాప్ డౌన్ చేయకూడదండి. ఏ టైప్ చేయండి, ఏ అని టైప్ చేయండి. ఏ టైప్ చేయాలి, మనవి వస్తాయి. ఏ టైప్ చేయండి. ఏం టైప్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ? డి అంటే కే అంటే వెండర్ కదా, డి కదా, మనం డి తీసుకోండి. డి అంటే కస్టమర్. యాక్చువల్గా సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటాయండి, చేయకపోయినా పిక్ అవుతుంది. బట్ మీరు చేయాలి కాన్ఫిగరేషన్స్ అనేవి. ఎందువల్లంటే మీకు జాబ్ లోకి వెళ్ళారనుకోండి, ఆ సర్వర్ లో అవైలబుల్ లేకపోతే ఓన్ గా చేయాలి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అనేవి. వేరే వాళ్ళు చేస్తే మనం ఇది చేయకూడదు కదా, అందువల్ల చెప్తున్నాను. ఇంటర్వ్యూలో ఏం అడగరు, బట్ మీకైతే వీటిపైన కొంత ప్రాపర్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకంటే అడ్వాన్స్ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఇలాగే జరుగుతుంది. కస్టమర్ అడ్వాన్స్ అయినా, వెండర్ అడ్వాన్సెస్ అయినా. సో ఇక్కడ ఏ తీసుకున్నాం, ఏ ప్లస్ డి ఉంటుంది, అది తీసుకోవాలి. ఓకేనా? బ్యాంక్ అకౌంట్ దగ్గర అకౌంట్ తీసుకోండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్ దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. అమౌంట్ స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. ఎంటర్ చేయండి, ఏం కాదు, మళ్ళీ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా ఇక్కడ 19 ఉంది. సో కీస్ కూడా చేంజ్ అవుతున్నాయి. 40 అంటే డెబిట్, 19 అంటే క్రెడిట్ అనమాట. బ్యాంక్ ద్వారా రిసీవ్ అవుతుంది కదా మనకి పేమెంట్ అనేది, అందువల్ల. ఓకేనా? రైట్, సేవ్ చేసేయండి. మీట్లో ఉండండి, ఎవరైనా మీట్లో ఉండండి సార్. ఓకే, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. సో కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. సో కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే కనిపించదు మీకు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఓకే, చూసారా స్టేటస్ రెడ్ లో ఉంది, 20,000 పే చేశారు. ఇక్కడ స్పెషల్ జిఎల్ కనిపించలేదు, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తాం? చేంజ్ లేఅవుట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు ఈయన? ఏం పేరు మీ పేరు? స్క్రీన్ షేర్ చేసింది ఎవరు? ఈయన బాగా చేస్తున్నారు. ఎవరండి? ఎవరైనా? శశికుమార్ సార్. శేష్ కుమార్ గారు, వెరీ గుడ్, బాగా చేస్తున్నారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, యాక్చువల్ గా ప్రతిభా గారికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్రెడీ ఇంత ముందు మన క్లాసెస్ విన్నారు, ఆవిడ చేస్తున్నారు. ఈయన ఫస్ట్ టైమే వింటున్నారు, అయినా చేస్తున్నారంటే చూడండి, అంత ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తే కానీ అవ్వదు. చాలా మంది ఫ్రెష్ గా చెప్పాలంటే చాలా టార్చర్ నాకు. మీకు ఇంకో విషయం చెప్తాను, ప్రతిభా గారు ఉండబట్టి మనకి 1.5 అవర్లో అయిపోతుంది, లేకపోతే ఇంకా టైం పడుతుంది. సరే అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇవన్నీ చాలా స్లోగా చేయించాల్సి వచ్చేది. మీకు కొంచెం ఒకసారి బోరింగ్ అనిపిస్తుంది. మేడం ఉన్న వల్ల మనకి టైం బాగా సేవ్ అవుతుంది. ఓకే, చేంజ్ లేఅవుట్ లోకి వెళ్ళాం మనం. ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఉంటుంది చూడండి, డౌన్ కి రండి. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేఅవుట్ లో ఏం చేస్తాం, చేంజ్ లేఅవుట్ లో మనకి ఏది కావాలంటే అది అడ్జస్ట్ చేసుకుంటాం. మనం లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేసుకుంటాం. రండి రండి, డౌన్ లో ఉంటుంది, కొంచెం ఫాస్ట్ గా రండి చూద్దాం.
అదే స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ టైప్ ఉంది వచ్చిన లాస్ట్ లో ఉంది చూడండి. లాస్ట్ లో ఉంది చూడండి. సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసి మూవ్ చేయండి. సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసాము. రైట్ నుండి లెఫ్ట్ కి మూవ్ చేస్తాం. కంటిన్యూ. కాపీ చేయండి. యాడ్ అయిందా? లాస్ట్ లో చూసారా ఏ అని వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి? అది స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ అర్థం. ఓకే, ఏంటది? స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ అర్థం. సో వెండర్ పైన ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. అడ్వాన్స్ డౌన్ పేమెంట్. కస్టమర్ దగ్గర నుంచి ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. స్టేటస్ అనేది రెడ్ లో ఉంది. సో మీ వర్క్ ఏంటి? మీరు ఓన్ గా క్లియర్ చేయాలి. ప్రతి బ్యాచ్ ఓన్ గానే చేశారు. సో మీరు కూడా క్లియర్ చేయాలి. ఓన్ గానే చేయాలండి. క్లియర్ కదా అందరూ? చేస్తారా? ఓకే, ఫైన్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా సో ఇది సెషన్ ఈరోజు. మండే నెక్స్ట్ క్లాస్ ఉంటుందండి. యాక్చువల్గా కొంచెం మా బాబుకి హెల్త్ బాగాలేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఒంగోలు రాయల్ హాస్పిటల్లో ఉన్నారు. బాబు చిన్న బాబు 7 years ఓల్డ్ అనమాట. కొంచెం ఈ డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయి కదా మనకు బయట. సో వైరల్ ఫీవర్ ఉందన్నమాట. అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ప్రతిభ గారు కూడా ఎవరు అవైలబుల్ లేరు కదా. సో అందువల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ కవర్ చేద్దాం. మన టార్గెట్ ఏంటంటే February 10th కి మాక్సిమం 99% కంప్లీట్ అవుతుంది. February 10th అండి. నెక్స్ట్ ఇయర్ February 10th కంప్లీట్ అవుతుంది బ్యాచ్. ఓకేనా? క్లియర్ కదా అందరికి? నెక్స్ట్ క్లాస్ మండే రోజు ఉంటుంది మీకు. క్లియర్ అందరికి? ఓకే, మండే నుండి అటెండ్ అవ్వండి. సో మీకు కస్టమర్ డౌన్ పేమెంట్ ఎలా క్లియర్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ వెండర్ డౌన్ పేమెంట్ ఎలా క్లియర్ చేయాలి అనేది నేను మీకు ఒక వీడియో ఫార్వర్డ్ చేస్తాను. ఆ వీడియో చూసి మీరు ఓన్ గా క్లియర్ చేయాలి. 1 day అవ్వచ్చు, 10 days అవ్వచ్చు, 20 days అవ్వచ్చు. మీ రెస్పాన్సిబిలిటీ అది. మీరు ఓన్ గా చేయాలి. నేను చెప్పను. డెడిజీ కాన్సెప్ట్ ఏం లేదు. చేస్తారా? ఓకే సార్. ఏముంది? ఎండ్ యూజర్ ఒక యాక్చువల్ గా అదంతా ఎండ్ యూజరే. మీకు కన్సల్టెంట్ ప్లస్ ఎండ్ యూజర్ రెండు చెప్తున్నాం మనం. సో మీరు ఎండ్ యూజర్ గా వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చు. యాజ్ వెల్ యాజ్ మీకు ఒక మినిమం ఒక 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది మనం చెప్పే కంటెంట్. ఎందువల్ల అంత డెప్త్ గా వెళ్తున్నాం కాబట్టి. సింపుల్ వేలో అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. సింపుల్ వే. ఓకే, థ్యాంక్ యూ. మండే నుండి నెక్స్ట్ క్లాస్ అండి. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్ ఆల్.